హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది యాక్చువల్లీ నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ వ్లాగ్ ఇది. సో స్కూల్ నుంచి రాగానే కళ్యాణ్ బాబు పాప్కార్న్ అడిగితే కళ్యాణ్ బాబుకి పాప్కార్న్ చేశాను. ఇంకా వాడికి నేనైతే మీకు అందరికీ తెలిసిందే కదా, నేనైతే ఫస్ట్ టీ తాగుతానంటే నేను స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ నాకు కావాల్సింది టీ అనమాట. నేనేమో టీ తాగుతున్నా, కళ్యాణ్ బాబుకేమో పాప్కార్న్ చేశాను అనమాట. ఇంకా కాసేపు ఇంట్లో పని అంతా చేసుకున్నాక ఇంకా మన రొటీన్ లైఫ్ స్టార్ట్ కదా. ఆడవాళ్ళకి రొటీన్ లైఫ్ ఏముంటుంది, రేపొద్దునకి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే కుకింగ్ ఏం చేయాలి, ఇంకా పిల్లలకి ఏం తినిపించాలి, ఇదే తప్ప మనకి ఇంకా వేరే ప్రపంచం అనేది ఏది ఉండదు కదా. సో నాది కూడా ఇదే అనమాట. ఇప్పుడైతే నేను పక్కన పిండి రుబ్బాను దోశలకి, ఇంకా పాలు పెట్టాను. నా సింక్లో అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా పక్కన అయితే ఇంకా బీరకాయ పచ్చడి చేద్దామని ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ చపాతీ అడిగారు, సో ఆయన కోసం చపాతీ, మళ్ళీ పిల్లల కోసం రైస్ అనమాట. సో నాకులాగా ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే ఏంటి అంటే ఇంకా ఎంతసేపు మన హస్బెండ్ లైఫ్ గురించి మనం ఆలోచిస్తాం. వాళ్ళకి నచ్చిన ఫుడ్డు ఏంటి అదే వండాలి, మనకి నచ్చింది ఏది మనకి ఇది ఉండదండి. ఎంతసేపు మన హస్బెండ్కి ఇది నచ్చిందా, సో మనం ఇది రోజు ఇదే ప్రిపేర్ చేయాలి. మా అబ్బాయి ఈరోజు ఈ ఫుడ్ తినలేదా, మా అబ్బాయి కోసం వేరే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఆడవాళ్ళ లైఫ్లో మొత్తం ఇదే ఉంటుంది కదా. సో నా లైఫ్లో కూడా ఇంతండి. ఇక్కడైతే అత్తయ్య చపాతీ చేస్తుంది, నేను కాలుస్తున్నాను అనమాట. ఇంకా మాది సింపుల్గా నైట్ డిన్నర్ వచ్చి ఇంకా చపాతీ బీరకాయ పచ్చడి అనమాట. సో బీరకాయ పచ్చడి అయితే బాగుంది, అత్తయ్య చేశారు, చాలా బాగా చేశారు. ఇలా పచ్చడి, ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే అత్తయ్య చాలా బాగా చేస్తారనమాట. సో అత్తయ్య చేశారు. సో ఫస్ట్ ముద్ద మీ అందరి కోసం పెట్టాను అనమాట నేనైతే ఇక్కడ. ఇంకా తినేసాక సింక్లో అంట్లన్నీ క్లియర్ చేసి ఇంకా నైట్ పడుకునే ముందు మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పడుకుంటే పొద్దున్న లెగ్గానే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట, ఏదైనా కుక్ చేయాలి అంటే. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.